పేదలకు పట్టెడు అన్నం పెట్టగలిగినాడే దేశానికి నిజమైన స్వాతంత్రం అన్నారు అన్న నందమూరి తారక రామారావు. ఆ కొటేషన్ని గుండెల్లో పదులుపరుచుకుని నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ తెరిచి పేదవాడికి 3 పూట్ల 15 రూపాయలకే భోజనం టిఫిన్ పెడుతున్న విషయం తెలిసిందే మనకి. ఆ తర్వాత వచ్చిన దుర్మార్గపు పాలకుడు జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ ఎత్తేసి ఆ పేదల కడుపు కొట్టిన పరిస్థితి చూసాం. పేదవాడు పట్టెడన్నం తింటే తట్టుకోలేని దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. మన అన్నా ఎన్టీఆర్ పేరు ఉంటే తెలుగుదేశం పార్టీకి కీర్తి వస్తుందని అనుకుని ఉంటే కనీసం తన తండ్రి పేరైనా పెట్టుకుని అన్నం పెట్టాల్సింది పేదవాడికి. అలా చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డికి మనసు రాలేదు. ఎంతసేపు తన ఖజానా నింపుకునే ఆలోచన తప్ప, తన మందికి దోచిపెట్టే ఆలోచన తప్ప, తమ బొక్కసాలు పూడ్చుకునే ఆలోచన తప్ప, పేదవాడి మంచికి, పేదవాడి కడుపుకు అన్నం పెట్టే ఆలోచన కానీ, పేదవాడికి ఉద్యోగం ఇచ్చే ఆలోచన కానీ, రాష్ట్రాభివృద్ధికి చేయాల్సిన పనుల గురించి ఆలోచన చేసే ఉద్దేశం కానీ జగన్మోహన్ రెడ్డికి ఏ కోసానా లేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేయడానికే అర్హుడు కాదు. అనర్హుడుగా ప్రకటించి రాజకీయంగా వెలివేయకపోతే పేదవాడికి అన్నం కూడా దొరకదు. అంతటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి.